హలో లిటిల్ ఫుడీస్, వెల్కమ్ టు తేజా ఫుడ్. మనం ఈరోజు చేసుకోబోతున్న స్పెషల్ వెజ్ ఫ్రైడ్ రైస్. వెజ్ ఫ్రైడ్ రైస్ ఈజీగా, టేస్టీగా, ఇంట్లోనే చాలా సింపుల్గా, ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? అయితే పదండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోకి చిన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకోండి, మీడియం సైజ్ ఉల్లిపాయని. అలానే 2 పచ్చిమిర్చి వేసుకోండి చిన్నగా తరిగి. కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత కరివేపాకు ఒక రెబ్బ వేసుకొని వేయించుకోండి. అలానే వేగించుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు క్యారెట్ సన్నని తరుగు, పావు కప్పు బీన్స్ సన్నని తరుగు వేసుకొని కొంచెం నూనెలో ఇవి మగ్గనివ్వాలన్నమాట. మగ్గిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి మొత్తం. ఈ చిన్నపిల్లలు కూడా చాలా బాగా తింటారు. ఒకవేళ అన్నం మిగిలిపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందన్నమాట. నేనైతే సోనా మసూరి రైస్ ఒక బౌల్ వరకు వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. మీకు వీలుంటే బాస్మతి రైస్తో కూడా చాలా బాగుంటుందన్నమాట. అలా కూడా ఒకసారి చేసుకొని చూడండి. నేనైతే సోనా మసూరి రైస్తోనే చేస్తున్నాను. కలుపుకున్న తర్వాత పావు స్పూను సోయా సాస్ ఆప్షనల్, మీ ఇష్టం, ఉంటే వేసుకోండి లేకుంటే లేదు. తర్వాత అర స్పూన్ గరం మసాలా, అర స్పూన్ కారం పొడి, పావు స్పూను మిరియాల పొడి, తగినంత ఉప్పు, ఇవన్నీ వేసుకొని కలుపుకోండి. ఇందులోకి క్యాబేజీ, బఠానీ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలుపుకొని ఇదంతా హై ఫ్లేమ్ మీదే కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఆఖరిన కొంచెం కొత్తిమీర జల్లేసుకొని దించేసుకోవడమే అండి. ఎంతో టేస్టీగా ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.